గత 6 ఏళ్లుగా కేసీఆర్ గారికి వారి మంత్రులకి అబద్ధాలు మాట్లాడటం, ఒక దబాయింపు ధోరణి, ఒక బెదిరింపు ధోరణి అన్ని విషయాల్లో అవలంబించడం అలవాటైపోయింది. చాలా కీలక విషయాల్లో కూడా అసత్యాలు, అర్ధసత్యాలు చాలా ఈజీగా చెప్తూ అన్నిటి విషయంలో ఒక ఫాల్స్ ప్రొపగాండా, ఒక బూటకు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎప్పుడైనా నిజం గురించి మాట్లాడాలి, నిజం చెప్పాలంటే వీళ్ళందరికీ ఎక్కడ లేని కోపం వస్తుంది. మరి నిన్న అటువంటి ఒక సంఘటన నల్గొండలో ఒక అధికారిక సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. జరిగిన విషయం ఏంటంటే, ఆ సమావేశం కొత్త వ్యవసాయ విధానం యొక్క మరి రివ్యూ అనో అవగాహన ఏదో పెట్టిన వాళ్ళు. మేము మీటింగ్ పోయినప్పుడు మాకు కొన్ని కాగితాలు ఇచ్చారు. ఆ కాగితాల విషయంలో దాంట్లో ఉన్న అంకెలు, వాస్తవాలని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణకి, ఒక అడ్డగోలు ప్రవర్తనకి మంత్రి జగదీష్ రెడ్డి పాల్పడ్డాడనే విషయం నేను మీడియాకు తెలియజేస్తున్నాను. లోన్ వేవర్ విషయంలో వారి ప్రసంగం మొదలు పెడుతూ మేము లోన్ వేవర్ చేసినాము అన్నాడు. నేను అడిగింది ఏంటంటే, లోన్ వేవర్ ఎక్కడ చేసినారు మీరు అని. రైతు రుణమాఫీ చేయలేదు. ఈ రోజు వరకు 1 జూన్ 2020 ఈ టర్మ్లో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి రుణమాఫీ చేయలేదు. 1 రూపాయి ఎవరికి రాలేదు. 1 రూపాయి రుణమాఫీ కాలేదు. ముఖ్యమంత్రి 25,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 10-15 రోజులైనా ఆడ పక్కన ఒక ఆయన కూర్చొని అంటాడు, ఇలా అయిపోయింది కదా, ఆయన అయిపోయింది అంటాడు. మరి అయిపోయిందని కానీ ఇప్పటివరకు అయితే, నిన్న సాయంత్రం వరకు అయితే రైతులకి ఎక్కడా 1 రూపాయి రైతు రుణమాఫీ కాలేదు. ఆ విషయం నేను ప్రస్తావిస్తే మినిస్టర్ జగదీష్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడిన విషయం మీకు తెలియజేస్తున్నాను. మీరేం చేసిండ్రు అదేవిధంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలో రైతులకి ఎంత రుణాలు ఉంటే అంత రుణాలు మాఫీ చేసిన విషయం, 70,000 కోట్లు మాఫీ చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా. రుణము లేని రైతులకి ప్రోత్సాహకంగా ఎకరాకి ఇంత అమౌంట్ ఇచ్చిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. కేసీఆర్ గారు, మీరు పోయిన టర్మ్లోనే రుణమాఫీని రైతులను మోసం చేసినారు. మీరు 6 దఫాలుగా ఇచ్చి, మీరు చెప్పిన ₹1,00,000 రుణమాఫీ 6 దఫాలుగా ఇచ్చి బ్యాంకులు మీరు ఇచ్చే ఇన్స్టాల్మెంట్ వడ్డీ కింద అడ్జస్ట్ చేసుకున్న విషయం అనేక సందర్భాలు తెలియజేసినాం. మరి కనీసం ఈసారైనా రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, జనానికి లిక్కర్ తాపి 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. మరి ఇప్పటికైనా రుణమాఫీ ఏకకాలంలో చేస్తేనే దానికి మీనింగ్ ఉంటుందని చెప్పి ఆనాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్. 25,000 వరకు రుణాలున్న వాళ్ళకే రుణమాఫీ అంటే ఈ సంవత్సరం. అంటే 25,000 రూపాయలు, 100 రూపాయలున్న రుణమాఫీ లేదు. రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది డిసెంబర్ 2018లో. ఈరోజు జూన్ 1, 2020, 1.5 years దాటింది. సంవత్సరం 7 నెలలు. సంవత్సరానికి మీరు ప్రజెంట్ చేసిన బడ్జెట్ మేరకే తెలంగాణ ఎక్స్పెండిచర్ పర్ ఇయర్ 1.82 lakh crores, 1,82,000 కోట్లు. 1.82 lakh crores
మరి 1.82 lakh crores-లో రైతులకి అవసరం ఉన్న రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు చేయడం లేదో ముఖ్యమంత్రి ఏనాడు స్పష్టంగా చెప్పలే. ఈ విషయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రేపు. మీరు మరేమీ తీపి కబురు అవసరం లేదు, మీరు రుణమాఫీ ఏకకాలంలో చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తుంది. వేరే రాష్ట్రాలతో పోలుస్తాడు, పూర్తిగా అబద్ధాలు, పూర్తిగా అసత్యాలు మాట్లాడతారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒకేసారి ఎలక్షన్స్ అయినాయి, ఒకేసారి గవర్నమెంట్ ఫామ్ అయింది. వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నికైన 10 రోజుల లోపల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గంట లోపల క్యాబినెట్ మీటింగ్లో 16 లక్షల రైతులకి సంపూర్ణంగా రుణమాఫీ 11,000 కోట్లు చేయడం జరిగిందనే విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తేనే రైతులకి ప్రయోజనం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి రైతు బంధు పథకం ఈ దేశంలో ఎక్కడ లేదు, ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇంత అద్భుతమైన విషయం అని పదే పదే వాళ్ళకు వాళ్ళు పొగుడుకుంటారు. కేవలం 2018 ఎన్నికలు గెలవడానికే 2018 ఎన్నికలు గెలవడానికి ఆనాడు రైతులకి 90% రైతులకి ఇవ్వడం జరిగింది. 2018 ఎన్నికల తర్వాత 2019 ఖరీఫ్లో 30% రైతులకి రైతు బంధు రాలేదు. ఇప్పుడు పూర్తయిన రబీకి 50% రైతులకి రైతు బంధు రాలేదు. నేను ఉదాహరణకి నల్గొండ డివిజన్లో నిన్న జరిగిన మీటింగ్లో అక్కడ వాళ్ళు ఇచ్చిన కాగితాలే నిన్న మంత్రి గారు చూపెడితే ఆయనకి చెప్పలేనంత కోపం ఆయనకి. నేను నల్గొండ డివిజన్లో జరిగిన నిన్న వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ నేను మీకు ముందు వస్తాను. అంటే ఎంత డ్యూ ఉండే ఎంత ఇచ్చిండ్రు అని. నల్గొండ డివిజన్లో రబీ పంటకి రైతులకి రైతు బీమా కింద రావాల్సిన అమౌంట్ 62 కోట్లు. నల్గొండ డివిజన్లో రైతులకి రైతు బీమా కింద వచ్చింది 32 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తా మీకు, అందుకని ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 2019 ఖరీఫ్కి నల్గొండ డివిజన్లో, ఇది వాళ్ళు ప్రభుత్వం అధికారులు ఇచ్చిన లెక్కలు ఇవి, ప్రభుత్వానికి ఆ వ్యవసాయ అధికారులు ఇచ్చిన లెక్క ఖరీఫ్ 2019లో 70 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే 55 కోట్లు ఇచ్చిండ్రు ఒక డివిజన్లోనే. రబీ పంట ఇప్పుడు అయిపోయింది. రైతు బంధు గురించి ఏమన్నారు, ఇది రైతుకి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ అన్నారు, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అన్నారు. విత్తనాలు కొనడానికి, ఫర్టిలైజర్స్కి, ట్రాక్టర్ల కిరాయిలకి, అన్నిటికీ. పంట ముందు ఇవ్వాలి. మరి అయిపోయిన రబీ ఇప్పుడు అయిపోయిన పంట వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చి కొనుగోలు అయిపోయింది. నల్గొండ డివిజన్లో వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ 62 కోట్ల 62 లక్షలు, ఇచ్చిన అమౌంట్ 35 కోట్లు. కేసీఆర్ గారు, మరి మీరు మాట్లాడే ప్రతి విషయం ప్రతి అబద్ధమని మీ వ్యవసాయ శాఖ ఇచ్చిన అంకెలతోనే తెలుస్తుంది. కేసీఆర్ ఉన్నంతకాలం రైతు బంధు అన్నావు,
మరి రైతు బంధు రబీ పంటకి ఎందుకు సంపూర్ణంగా రైతులందరికీ ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరి ఖరీఫ్ పంట ఇప్పుడు మొదలు కాబోతుంది. ఖరీఫ్ పంట ముందు రైతు బంధు ఎందుకు మీరు ఇవ్వడం లేదో జవాబు చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, రైతు బంధు విషయం అది. మరి అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్, పంట బీమా, రాష్ట్ర ప్రభుత్వం పంట బీమాలో తమ వాటా కట్టనందుకు, రాష్ట్ర ప్రభుత్వం పంట బీమాలో తమ వాటా కట్టనందుకు ప్రీమియంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకి 4,500 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రాకుండా పోయిన విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం వల్ల కూడా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయం 29 మార్చ్, ఈ సంవత్సరం 29 మార్చ్కి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు, మేము అసలు అద్భుతంగా వచ్చింది పంట ఈసారి, 1,04,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 14,00,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న మేము ప్రతి గింజ ఎంఎస్పి మీద కొంటాము, దానికి 30,000 కోట్లు కేటాయించడం చెప్పి చెప్పిండు. మరి మొన్న వారి ప్రకటన మేరకే, అంటే 2 నెలలు దాటిన తర్వాత, 2 నెలలు ప్రొక్యూర్మెంట్ దాటిన తర్వాత ప్రొక్యూర్ చేసింది 55,00,000 మెట్రిక్ టన్నులు. అంటే మీరు ప్రకటించిన 1,04,00,000 మెట్రిక్ టన్నులలోనే కేవలం 55,00,000 మెట్రిక్ టన్నులని మీరు కొనుగోలు చేసిండ్రు. మొక్కజొన్నలో 14,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామన్నారు, కేవలం 8,00,000 మెట్రిక్ టన్నులు కొనే ఆ రైతులని గాలికి వదిలేసింది. మరి మీరు 30,000 కోట్లు కేటాయించమని చెప్పిండ్రు, మరి మీరు ఖర్చు పెట్టింది 10,000 కోట్లే. దీని మీద మరి ప్రభుత్వంలో ఎవరో ఒకరు జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి విషయాలు నిన్న అడిగినందుకు మిస్బిహేవియర్ ఆఫ్ మినిస్టర్ జగదీష్ రెడ్డి. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందు పావలా వడ్డీ, రైతులు తీసుకునే రుణాలపై పావలా వడ్డీ, ఆ తర్వాత చివరిలో వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసి మొత్తం ఇంట్రెస్ట్ బర్డన్ని ప్రభుత్వమే భరించింది. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ఆ స్కీమ్ని పూర్తిగా వదిలేసింది. అదేవిధంగా మేము పదే పదే అంటున్నాం, మీరు క్రాపింగ్ ప్యాటర్న్ మార్చాలి అంటున్నారు. మేమేమన్నాం, మీరు క్రాపింగ్ ప్యాటర్న్ మార్చాలి అంటే మీరు రైతులకి సరి అయిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు 2016-17లో ఇదే ముఖ్యమంత్రి పదే పదే పత్తి వేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి పత్తి వేయాలి అంటున్నాడు. పోయిన పత్తి పంటలో 40 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తేనే అది రైతులకి అమ్ముకోవడం చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు 70 లక్షల ఎకరాల్లో పత్తి వేయమంటున్నాడు. మరి పత్తి కొనుగోలు ఎవరు హామీ ఇస్తారనే విషయం ముఖ్యమంత్రి అసలు దాని గురించి మాట్లాడతలేడు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వం సంస్థ, ఈ పత్తి కొనుగోలు చేసే సంస్థ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ పత్తి కొనుగోలుని తక్కువ చేస్తూ వస్తుంది. కరోనా నేపథ్యంలో గ్లోబల్ సప్లై చైన్స్ పూర్తిగా డిస్రప్ట్ అయిపోయినాయి. మరి ఎప్పుడు నార్మల్సీ రెస్టోర్ అయిందో ఎవరు చెప్పలేని పరిస్థితి. మీరు కొనుగోలు చేయరు, మీరు 70 లక్షల ఎకరాల్లో పత్తి ఏమంటే దానికి ఏమైనా అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇది
ఇది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమన్నారు? కేంద్రం ఎంఎస్పి పత్తికి 9,000 రూపాయలు పర్ క్వింటాల్ పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా డిమాండ్ చేసింది. మేమేమంటున్నాం, మీరు ఏ రికమెండేషన్ అయితే కేంద్రానికి చేసిండ్రో పత్తి విషయంలో ఆ రేటులో మీరు కొంటారా? ఆ రేటులో మీరు కొంటే మీరు 70 లక్షల ఎకరాలు ఏమన్నా దాన్ని సమంజసం. లేకపోతే మీరు ఏ రేటులో కొంటారో, ఎటువంటి హామీ ఇస్తారో స్పష్టమైన మరి మీ విధానం ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మాటి మాటికి సన్న రకాలు వేయాలంటారు వరిలో. మేమేమంటున్నాం, సన్న రకాల దిగుబడి ఉదాహరణకి దొడ్డు రకాల మీద సన్న రకాల దిగుబడి 6-7 క్వింటాల్స్ తక్కువ ఉంటుంది, క్రాప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ఎంఎస్పి 20 రూపాయలు తక్కువ ఉన్నది. మీరు సన్న రకాలు ఏముంటున్నారు? ఓకే, మరి మీరు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి మీరు సన్న రకాలని ప్రోత్సహించడానికి ఏమైనా మీ బడ్జెట్ నుంచి బోనస్ కేటాయిస్తారా? పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో 685 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, నిన్న మినిస్టర్ మాట్లాడింది, ఛత్తీస్గఢ్లో కొనుగోలు చేయడం లేదట, ఈ రాష్ట్రం గురించి అమ్ముకుంటాడ. పచ్చి అబద్ధం. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో అమలులో ఉన్న మేమే ఇస్తున్నాం రైతు బీమా అంటున్నాడు. ఛత్తీస్గఢ్లో అమలులో ఉన్న రాజీవ్ గాంధీ న్యాయ యోజనలో ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఆ ప్రభుత్వం ఇస్తుందనే విషయం మేము మనవి చేస్తున్నాం. మిత్రులారా, మరి అదేవిధంగా మరో విషయం, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ విషయంలో ముందు 6,300 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిచిండ్రు, ఇప్పుడు ఎక్కువ శాతం మూసేసిండ్రు. మరి ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నాం, మీరిచ్చిన మాట మేరకు 1,04,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 14 లక్షల మొక్కజొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి మీద కొనాలని చెప్పి మీరు 29 మార్చికి ఇచ్చిన ప్రకటన కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా 3 నెలల క్రితం కొనుగోలు చేసిన కందులు 3 నెలల క్రితం ఆ రైతులకి ఇప్పటివరకు పైసలు రాలేదు. ఆ కందుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పసుపు రైతుల విషయం, శాసన మండలిలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల టన్నుల పసుపు 6,850 రూపాయలు పర్ క్వింటాల్కి ప్రభుత్వం కొనుగోలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనే విషయం కూడా మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా బత్తాయి విషయంలో మరి నేను కూడా అనేక సార్లు గుర్తు చేసిన, మినిస్టర్ జగదీష్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మరి నల్గొండ ఉమ్మడి జిల్లాలోనే బత్తాయి పంటకి ఎక్కువ పంట వచ్చే ఆ ప్రాంతంలో బత్తాయి రైతులు దయనీయమైన పరిస్థితికి ప్రభుత్వమే కారణం. మరి బత్తాయిలో విటమిన్ సి ఉంటుంది, స్టేట్ బార్డర్ దాటకుండా ఈ రాష్ట్రంలోనే మనోలేదనాలే విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. మరి స్టేట్ బార్డర్ దాటలేదు, ధర పడిపోయింది. పోయిన సంవత్సరం 35 నుంచి 40 వేల టన్నుకి అమ్మిన బత్తాయి ఇప్పుడు 10,000 రూపాయల టన్నుకి అమ్ముతుంది. బత్తాయి రైతుల డిస్ట్రెస్కి ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కారణం అని చెప్పి మేము మనం చేస్తున్నాం.
బత్తాయి విషయంలో నేను మనం చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బత్తాయి పంటని కొని బీపీఎల్ కుటుంబాలకి రేషన్ రైస్తో సహా పంపిణీ చేసిన విషయం, దాంతో మీకు కనువిప్పు కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా పదే పదే ముఖ్యమంత్రి గారు వాళ్ళు వచ్చినాక ఏదో ఇరిగేషన్ పెరిగినట్టుగా, ఏదో అద్భుతాలు జరిగినట్టుగా ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేము నీళ్లు ఇచ్చినామని కొత్త ఆయకట్టు 1 ఎకరం చూపెడమని చెప్పండి. ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ చూపెడుతున్న వాళ్ళు, ఎస్ఆర్ఎస్పిలో ఈసారి వర్షాలు బాగా పడి గత 6 ఏళ్లలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి ఎక్కువ వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నుంచే 20 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయినాయి. 2013-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల ఇరిగేటెడ్ ఏరియా చూపెడితే, 75 లక్షల ఎకరాల ఇరిగేట్ చూపెడితే, ఈ ప్రభుత్వం కొంత లెక్కల మాయ చేసి 80 లక్షలు చూపెడుతుంది. ఈ 80 లక్షల ఎకరాలు ఏదో వీళ్ళు చేసినట్టుగా ఇదొక తప్పుడు ప్రచారం. మేము మీకు గుర్తు చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జూన్ 2, 2014 తర్వాత ఆనాడు కూడా తెలంగాణలో 75 లక్షల ఎకరాల ఇరిగేటెడ్ ఆయకట్ ఉందని ఆనాటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ అట్ ఎ గ్లాన్స్ అని ప్రభుత్వం విడుదల చేసిన అంకెల్లో ఉందని చెప్పి నేను మనం చేస్తాను. మరి మిత్రులారా, ఎవరు ఎంత అడ్డగోలుగా మాట్లాడినా, ఏదో బెదిరింపు ధోరణి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడతాం. రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో మేము తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విధాలుగా కొట్లాడతామని చెప్పి, మేము పోరాటం చేస్తాం రైతుల పక్షాన అని చెప్పి నేను మనం చేస్తాం.